సికింద్రాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ట్రక్ ఢీకొని జవాన్ కొడుకు మృతి చెందారు. ఈ దుర్ఘటన తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. తల్లితో కలిసి బైక్ పై స్కూల్ కి వెళ్తున్న 7 ఏళ్ల బాలుడు అదుపు తప్పి కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్మీ వాహనం బాలుడిపై నుంచి దూసుకువెళ్లింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో తల్లికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో జవాన్గా విధులను నిర్వహిస్తున్నారు. నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. సికింద్రాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ట్రక్ ఢీకొని జవాన్ కొడుకు మృతి చెందాడు. అయితే మనం విజువల్స్ సైతం సీసీటీవీ విజువల్స్ చూస్తున్నాము. ఇక్కడ ప్రమాదవశాత్తు బైక్ పై నుండి స్కిడ్ అయ్యి జారిపడ్డారు తల్లి కొడుకులిద్దరూ కూడా. తల్లికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కొడుకు మాత్రం 7 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆర్మీ ట్రక్ బాలుడి పై నుండి వెళ్లడంతో ఇక్కడ ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే మనం ఒకసారి విజువల్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎటువంటి క్రాషింగ్ అనేది చోటు చేసుకోలేదు. స్కిడ్ అయ్యి పడటమో లేకపోతే బైక్ కంట్రోల్ అవ్వక పడిపోవడమో జరిగింది. అనంతరం కూడా వెనక నుండి వస్తున్న ఆర్మీ ట్రక్ అటు అర్థం కాకపోవడమో లేకపోతే కంట్రోల్ అవ్వకపోవడం కారణంగా అక్కడ మీదకెక్కేసిన విషయం మనం క్లియర్గా స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే అప్పటికే ఆర్మీ ట్రక్ సైతం స్లోగానే కనిపిస్తోంది. అయితే రోడ్ మీద ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువైపు మొత్తం కూడా మనకి రోడ్ కాకుండా అటువైపు మొత్తం మట్టి కనిపిస్తోంది. ఆ మట్టి మీదకి స్కూటీ వెళ్ళడం కారణంగానో లేకపోతే ఇంకేమైనా కారణంగానో బైక్ అయితే అక్కడ పూర్తిగా బైక్ డ్రాబ్యాక్ కనిపిస్తోంది మనకి. బైక్ పూర్తిగా కూడా కంట్రోల్ తప్పినట్టు మనకి క్లియర్గా అర్థమవుతోంది. వెనక నుండి వస్తున్న ఆర్మీ ట్రక్ బాలుడిపై ప్రమాదవశాత్తు ఎక్కేసింది. అనంతరం కూడా బాలుడు అక్కడికక్కడే చనిపోయారు. ఇక బాలుడికి సంబంధించిన ఫాదర్ జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? తల్లి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు? అప్డేట్స్ ఏంటి సుజాత? సత్తాజ్, ఈరోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో కొడుకుని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆ స్కూటీ కిడ్ అవ్వడం వల్ల వెంటనే కూడా కింద పడిపోయి వెనుక వచ్చినటువంటి ఆర్మీ స్కూల్ బస్సు బాబు మీదుగా వెళ్లడంతో బాబు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం రోడ్డు మొత్తాన్ని చూస్తే ఇదంతా మట్టితో కూడినటువంటి రోడ్డు. 40 ఫీట్ రోడ్డు ఇక్కడ కనిపిస్తుంది. కానీ గుంతలు, ఆ గుంతల్లోకి వెళ్ళేటువంటి సమయంలోనే భారీ వాహనాలు వెళ్ళేటువంటి సమయంలో 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా ఆటోస్, ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి మట్టి రోడ్లో వచ్చేటువంటి వాహనాలు చాలా వరకు 2 వీలర్స్ వస్తూ ఉంటాయి. ఆ మెయిన్ రోడ్డు మీద అంతా కూడా భారీ వాహనాలు వెళ్తున్నటువంటి సమయంలో ఎగ్జాక్ట్గా నీలంగ్ ఎవరైతే ఆ తల్లి కొడుకుని తీసుకెళ్లేటువంటి సమయంలో స్కూటీ ఇదే దారిలో, ఇక్కడ మనకి మార్క్స్ కూడా స్కూటీ మార్క్స్ కనిపిస్తున్నాయి. దాదాపు 20 మీటర్స్ వరకు కూడా స్కూటీ స్కిడ్ అయినటువంటి విజువల్స్ కూడా తను వెళ్తున్నటువంటి సమయంలో ఇదంతా రోడ్ అప్ అండ్ డౌన్ ఉంది. భారీ వాహనాలు ఇటువైపుగా వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మట్టి రోడ్డు మీదకి 2 వీలర్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే ఈ మార్క్స్ అన్ని కూడా మనకి 2 వీలర్స్వి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కేవలము సైకిల్స్, 2 వీలర్స్ మాత్రమే వెళ్తున్నటువంటి ఈ ఏదైతే మనకి మార్క్స్ కనిపిస్తున్నాయో దాదాపు 20 మీటర్స్ వరకు కూడా స్కూటీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఇదంతా కూడా మట్టి రోడ్డు మెయిన్ రోడ్డు ఎక్కాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. అప్పటికే స్కూటీ, అంటే నేను ఒకసారి కాల్ పెడుతున్నాను, మీరు విజువల్స్లో చూడొచ్చు. అంటే ఒకసారి ఇలా స్కిడ్ అవ్వడం వల్ల, అంటే నడుస్తున్నటువంటి సమయంలోనే యాస్టీజ్గా నా కాల్ ఎలా అయితే స్లిప్ అయిందో సేమ్ యాస్టీజ్గా స్కూటీ కూడా ఇక్కడ స్కిడ్ అయ్యి పడిపోయింది. ఆ టైంలో ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి స్కూల్ ఇక్కడే ఉంది, ఆ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నటువంటి సమయంలోనే సడన్గా ఆ స్కూల్ బస్ అనేది రావడం వల్ల కింద పడిపోయినటువంటి బాబు మీదుగా వెళ్ళిపోయింది. ఆ తల్లి కళ్ళ ముందే ఆ బాబు నుజ్జు అయిపోవడం గమనించి ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆర్మీ వాళ్ళిద్దరిని కూడా తీసి పోలీసులకి కాల్ చేయడము, ఆ తర్వాత ఆ తల్లి గాయాలు పాలవడంతో ఆర్మీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ ఆ కుటుంబానికి తీరని లోటనే చెప్పాలి. ఒకవైపు ఆ వచ్చేటువంటి ఆర్మీ స్కూల్ బస్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. అప్పటికే వీళ్ళు స్కిడ్ పడిపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవరాల్గా మనం ఒకసారి చూడొచ్చు, అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి స్కూటీని కూడా పరిశీలిస్తే వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడైతే రోడ్డు మొత్తం కూడా లాంగ్గా చూస్తే
ఎక్కడ రోడ్డు ఈక్వల్గా లేదు, అప్ అండ్ డౌన్స్ ఉంది. ఒకవేళ వాహనాలు పెద్దగా వచ్చినప్పుడు ఇది 2 వే అంటే వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, వచ్చేటువంటి వాహనాలు ఒకే దారిలో వస్తూ ఉంటాయి. కాబట్టి పెద్ద వాహనాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం సైడ్ ఇవ్వాలని చూస్తారు. సైడ్ ఇచ్చేటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఈ రోడ్డు కేవలము అప్ అండ్ డౌన్స్ ఉండడం ఒక రీజన్ అయితే, ఇది మొత్తం మట్టితో ఉండడము, స్కిడ్ అవ్వడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. కానీ ఈ ఘటనతో ఆ కుటుంబం అనేది కోలుకోలేనటువంటి పరిస్థితులు అయితే ఉంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళంతా కూడా ఆర్మీ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. తను చనిపోయినటువంటి చిన్న బాలుడు తండ్రి కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఇక్కడ లేకపోవడము, ఆ తండ్రికి ఆ వార్త అందడంతో ఒకవైపు కళ్ళ ముందు తల్లి కొడుకుని కోల్పోయింది, మరోవైపు ఆ తండ్రి చివరిగా కూడా ఆ కొడుకుని చూసుకోవడానికి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ మనవడు మృతికి ఆ ఓవర్ స్పీడ్గా వస్తున్నటువంటి వాహనం కారణం అని చెప్పేసి పోలీసులకి వాళ్ళ తాతయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసుని దర్యాప్తు చేశారు. అయితే సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా ఆ స్కూటీ కేవలము ఈ రోడ్డు ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఆ రోడ్డు మట్టి ఉండడము, అదేవిధంగా తను ఆ స్కూటీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఆ కంట్రోల్ చేసేటువంటి సమయంలోనే స్కూటీ ఒక్కసారిగా స్కిడ్ అయిపోయి కింద పడిపోయింది. కానీ ఆ టైంలో ఎలాంటి వాహనాలు రాకుండా ఉంటే తన కొడుకుని తను కాపాడుకుండేది. ఆ వాహనాలు ఎందుకంటే 7:30 ఆ టైంలో అంటే స్కూల్కి సంబంధించినటువంటి పిల్లల్ని డ్రాప్ చేసేటువంటి సమయము, ఆటోలు, బస్సులు, అదేవిధంగా ఆర్మీ స్కూల్కి సంబంధించినటువంటి బస్సెస్ అన్నీ అదే టైంలో వచ్చేటువంటి సమయం కాబట్టి ఈ ఘటన జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి కరెక్ట్ రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్లనే, రోడ్డు కరెక్ట్గా లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కూడా కేవలము రోడ్డు కరెక్ట్గా లేక ఆ టైంలో తను వెళ్తున్నటువంటి టైంలోనే స్కిడ్ అయి స్కూటీ కింద పడిపోయినటువంటి ఘటనగానే చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సతాస్, సుజాత, ప్రెసిడెంట్ తండ్రికి వార్త అందిన కారణంగా ఆయన ఎప్పటికల్లా ఇటు బాబుని చూడడానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం తల్లి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి తల్లి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. అస్సాంలో తను మిలిటరీలో వర్క్ చేస్తున్నట్లుగా కూడా బాబు తండ్రి చెప్తున్నారు. అయితే తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి తను ఇక్కడికి రావడానికి కూడా టైం పడుతుంది. తను వచ్చేంత వరకు ఇప్పటికే బాబుని తను ఆ 7 సంవత్సరాల చిన్న బాలుని కూడా గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్ మార్టం కూడా ఈరోజు సాయంత్రం వరకు అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే ఒక దేశానికి సేవ చేయాలి అని మిలిటరీలోకి వెళ్ళినటువంటి కుటుంబంలోనే మరొక మిలిటరీకి సంబంధించినటువంటి స్కూల్ బస్సు వచ్చి ఈ ప్రమాదానికి కారణం అవ్వడం. ఇక్కడ కేవలము వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది. ఆ తర్వాత అటుగా వస్తున్నటువంటి స్కూల్ ఆర్మీ బస్సు పైకి వెళ్ళడం వల్లనే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిర్యాదులో ఇచ్చారు. కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా తండ్రి ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు బాబు అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. సతాస్, థ్యాంక్ యూ సుజాత.